ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. ఏ కీర్తన? యెహోవా దయాళుడు అని ఎవరు చెప్తారంట? విమోచింపబడిన వారు ఆ మాట పలుకురు. ఇంకా పోగు చేయబడిన వారు ఆ మాట పలుకురు. కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన ఆపదలోని విడిపించినప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తృప్తి పొందిన వారు ఆ మాట పలుకుదురు, బాగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు, అధికంగా వృద్ధి పొందిన వారు ఆ మాట పలుకుదురు. అయిపోయినాయి ఏడు మాటలని. హల్లెలూయా. ఇక్కడ 9వ వచనం మనం చూసినట్లయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నాడు. ఏమన్నాడండి? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిని ఏమన్నా చదవని కరెక్ట్గా వచ్చిన అది ఎవరి బట్టి వాళ్ళు ఎవరిష్టమో చాలా చదువుతుంటారు. కానీ వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా ఆశగల ప్రాణము తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొన్ని వారిని ప్రాణమును నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు చెప్పదు. కానీ మరి ఒక మాట, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? యాడికి. బాగా గుర్తుంది పేరు మీకే. యాడికి అంటే ఎక్కడ ఉంది? అనంతపురం జిల్లా కదా. ఇది ఏ జిల్లా? అనకాపల్లి కాదులే. ఇప్పుడు అనకాపల్లి అంటే వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లా ఈ చివరిన ఉంటే ఆ జిల్లా ఆ చివరిన కదా. అవునే కదా కదా. ఆయన అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అందించాను కదా. నేను ప్రతి వారం ఏదో నెలలో ఒక వారం 2 వారాలు నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? అనపర్తి నుంచి వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను? అలాగే పాస్టర్ గారు, నేను లేకపోతే పాస్టర్ గారు పాస్టమ్ గారు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు? అందిస్తున్నారు కదా. అందిస్తున్నారా? కాబట్టి అందిస్తున్నాము, మాటలు అందిస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆయన అనంతపూర్ నుంచి వచ్చినా, నేను అనపర్తి నుంచి వచ్చినా, స్థానికంగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్న సేవకులైనా సేవకురాలైనా ఎవరైనా కానీ ప్రియరా మాట అయితే అందించగలము. దేవుని మాటలు అయితే చెప్పగలము. అవునా కదండి? ఆశ కలిగి విని దాన్ని అనుసరిస్తేనే ఈవేళ ఆయన చెప్పిన మాటలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాయి. అంతేనంటారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఆకలి ఉన్న వారిని మేలుతో నింపుతానని చెప్తున్నాడు. అన్నాడా లేదా? దేవుడు మనకి ఆశ, వాక్యము వినాలి అనే ఆశ. ఎంత దేశాల నుంచి దాటి వచ్చి వాక్యం చెప్పినా నీ మనసులో ఆశ లేకుండా, అదే ఆనందం లేకుండా, దేవుడి మాట వినాలి అనే ఆశ నీలో లేకపోతే వాళ్ళు ఎంత దూరం నుంచి నీకు వాక్యం చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు. అవునా కాదా? అవునా కదా? ఆకలి గుని అంటే మన వాక్యము ఆత్మీయ ఆహారం కొరకు ఆకలిగా ఉండి మనం దేవుడి సన్నిధికి వస్తే ఆయన అంటే మేలుతో నింపుతాడంట. ఏమి నింపుతాడండి? మేలుతో. భౌతికమైన ఆహారం వేరు, ఆత్మీయ ఆహారము వేరు. నేను మీకులాగే ఇలాగే 2006లో ఎక్కడికి పని చేస్తే అక్కడ మందిరానికి వెళ్ళి కూర్చోవటం వెళ్ళాలి కాబట్టి వెళితే అలా కూర్చునివాడు. ఇలాగ వాక్యం చెప్పి టక్కని బైబిల్ మూసేసి వినయ్ నువ్వు లేగు అనేవాడు. ఆయన ఏమనేవాడు? వినయ్ నువ్వు లేగు, నేను కొన్ని మాటలు చెప్పాను కదా, నువ్వు కొన్ని మాటలు చెప్పాను. ఏమనేవారండి? నేను కొన్ని మాటలు చెప్పాను కదా, నువ్వు దాన్ని కొనసాగించనేవారు. ఎందుకు చెప్తున్నానంటే భక్తి అనేది నా జీవితంలో నేను ఎలా నేర్చుకున్నానంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రీతిగా భక్తి జీవితాన్ని నేను నేర్చుకున్నాను. దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తే వాక్యాన్ని ఎలా చెప్పినప్పుడు ఆ వాక్యంలో మంచి దేవుడి పలికిన మాటలు ప్రతి మాటలు నా జీవితానికి నేను ఆ విధంగా బ్రతకాలి అనే ఆశ కలిగి ఆ విధంగానే జీవించాలి అనే ఒక ఆశతో ఉండేవాడు. అలాగా దేవుడి పని చేయాలి. మన్నయ్య వచ్చారే వెళ్ళి మైకులు కట్టండి అంటే సైకిల్ వేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి ఇంచుమించు లేదంటే మనకి మిల్లంత దూరం ఉంటుంది. నడిచైనా సైకిల్ ఉంటే సైకిల్ నడిచైతే నడిచి వెళ్ళి ఆయన వచ్చేలోపు మైకులు కట్టేవాళ్ళు కొబ్బరి చెట్టుకి. మళ్ళీ అయిపోయిన మైకులు ఇప్పేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత కూడా అదే పని చేశాను నేను. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే పని చేశాను.
అంటే ఆశ. దేవుడు పని చేస్తే, దేవుడి పని నేను చేస్తే నా పని దేవుడు చేస్తాడు. నాకు ఇప్పటి నుంచే కాదు, ఎక్కడైనా నేను 10వ తరగతి చదివిన తర్వాత నేను బయట ఎక్కడెక్కడో చదువుకునేవాడిని. మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ వీళ్ళందరూ ఇద్దరు ఎవరు ఏ పని చెప్పినా అక్కడ ఉన్నప్పుడు అద్దుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏ పని అనేది చెప్పినా వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు బాబు కొంచెం స్కూల్కి దించమంటే వెళ్ళి దించేవారు. ఎందుకో తెలుసా, నేను దూరంగా ఉన్నా, నేను ఒకరికి సహాయం చేస్తున్నాను కాబట్టి. నేను ఇక్కడ సహాయం చేస్తే అక్కడ నా యొక్క తల్లిదండ్రులకు కానీ నా చెల్లి ఎవరికైనా అవసరం ఉంటే ఎదుటి వారికి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు అని యేసు ప్రభు చెప్పింది అదే. అవునంటే కాదండి, యేసు ప్రభు చెప్పింది అదే. ఎవరు ఎంత దూరం నుంచి వచ్చి ప్రయాసపడి వారు దేవుడి మాటలు అందించినా ఆ మాటలు ఆశతో విని వాటిని మన జీవితంలో అనుసరించకపోతే దానివల్ల ప్రియుడా ఇప్పుడు చెప్పిన ఏ మేలు కూడా మనము పొందలేము. ఆ రోజు ఆయన అలాగా నిలబడి లేచి ఏదో మాట, నీకు వచ్చిన మాట ఏదైతే చెప్పు, నువ్వు లెగాల అని కూడా ఏమనేవారు, నువ్వు లెగాల, నువ్వు లెగిసి అక్కడికి వచ్చి నీకు నచ్చిన మాట ఏ మాట అయితే ఆ మాట చెప్పు, అందరూ మన వల్లే, దేవుడు నీతో మాట్లాడతాడు అని నన్ను ధైర్యపరిచి నిలబెడితే ఈరోజు మీ ముందు నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఆ రోజు ఆయన అలా నిలబెట్టి నువ్వు లెగవలసిందే, నువ్వు లెగిసి చెప్తేనే నేను ముగిస్తాను అనేవాడు. తిట్టుకునేవాడిని అప్పుడు నేను. ఆయన చెప్తున్నాను కదా, ఏంటి నన్ను ఎలా ఒక్కొక్కసారి అనుకున్నాను, నేను వెళ్తే మళ్ళీ నిలబెడతారు, ఎందుకు ఈ వారం ఆదివారం వెళ్తాం మానేద్దాం అనుకున్నాను. కానీ వెళ్ళాలి, ఆదివారం మానకూడదు. అలాగా ఒకరోజు ఒక వారం భయం వేసింది, 2వ వారం భయం, 3వ వారం ఈయన ఎలాగ నిలబెడతారు కాబట్టి ఆయన ఏ వాక్యం అయితే రిఫరెన్స్ తీసుకుంటాడో ఆ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళటానికి నేను ఆయన చెప్తున్నప్పుడు బైబిల్ తిరగేస్తూ ఉండేవాడిని. దేవుడు దానికి తగ్గ వాక్యాలు నాకు చూపిస్తూ ఉండేవాడు. నాకు భయం పోయింది. ఆయనకంటే ఎక్కువ ఆశతో బైబిల్ చదవటం ప్రారంభించాను. దేవుడు మాట్లాడితే అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ఎక్కడున్నా, ఆదివారం ఏ గుళ్ళో ఉన్నా, ఏ మందిరంలో ఉన్నా, ప్రభువా నువ్వు నిలబెడితే నేను మాట్లాడు. అలాగా ఆశ, దేవుడి కొరకు బ్రతకాలని ఆశ. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు కదా, నా జీవితంలో దేవుడికి స్థానం ఇవ్వాలని ఆశ. చేసిన ప్రతిదీ ఈ భూమి మీద దేవుడు మనల్ని దేవుడు ఆయన రక్తంలో కలిగిన తర్వాత కూడా మనందరము నీతిమంతులు అంటే ఏ మనుషుడు ఎప్పుడు కూడా నీతిమంతుడు అనుదినము ఆయన రక్తంలో కరగబడి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటేనే ప్రియజనుడా మన జీవితంలో దేవుడు అనేవాడు నివసిస్తాడు. కడగాలి ప్రతిరోజు ప్రియజనుడా దేవుడితో సహవాసం అనేది చెయ్యాలి. ఆ సహవాసం లేకపోతే ప్రియజనులారా మనము దేవుణ్ణి మనము చూడలేము. మన ఆశ దేవుడు నెరవేర్చడు. దేవుడు మనలో ఉంటేనే ఆశ నెరవేరుస్తుంది. మనం ఆకలిగా ఉండి ప్రభువా ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ఆకలితో మనము ఆదివారం పరిగెట్టుకుని దేవుడి దగ్గరికి వస్తే ప్రియదేవుడా దేవుడు నీకు ఏ ఆహారం అయితే కావాలో ఆ ఆహారాన్ని దాసుడు నిలవబెట్టుకుని నీ హృదయాన్ని మేలుతో నింపుతాడు. అంతే తప్ప ఎవరు ఎంత ప్రయాసపడి మందిరానికి వచ్చి వాక్యం చెప్పినా వింటున్న వారికి ఆ ఆశ ప్రియదేవుడా, ఆ ఆశ లేకపోతే ప్రియదేవుడా వాక్యము నిష్ప్రయోజనం. ఏంటండి వాక్యము నిష్ప్రయోజనం. బ్రతుకు మారాలి, నా బ్రతుకు మారాలి అంటే మందిరానికి వస్తే మారదు, దేవుడిని నమ్మితే మారదు. నమ్మిన దేవుడి యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రభువా ఎన్నాళ్ళు ఈ బ్రతుకు ఇంతవరకు బ్రతికింది చాలు, ఇదిగో నన్ను సమస్తము నాకు కలిగిన సమస్తము ఇదిగో సమస్తాన్ని నీకు అప్పగించి నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి, లేని దాన్ని బట్టి, నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి, ఇదిగో నా దరిద్రపు జీవితాన్ని బట్టి, నా వ్యభిచార జీవితాన్ని బట్టి, నా పాప జీవితాన్ని బట్టి, నా సమస్త జీవితాన్ని బట్టి ఇదిగో నీ పాదాల దగ్గరికి నేను వస్తున్నాను అని కనికరించు ప్రభువా అని ఒక్కసారి మన హృదయాన్ని ఆశతో ఆయనకు అప్పగిస్తే మన జీవితంలో దేవుడికి చెప్పినవన్నింటినీ కూడా మన జీవితంలో అలాగా మనం చదివినటువంటి మొదటి వచనం ఏమన్నా యెహోవా దయాళుడని ఆ రోజు నువ్వు చెప్తావు. యెహోవా నిజంగానే దయాళుడు. నా పాపం నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను తృప్తిపరిచాడు. దేవుడు నేను ఆకలికుంటే నాకు ఆహారం ఇచ్చాడు. నా పరిస్థితి నాకు ఆరోగ్యం లేకపోతే నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అన్నిటిని ఇచ్చి దేవుడు ఈరోజు నన్ను తృప్తికరమైన జీవితాన్ని నాకు దేవుడు కలగజేస్తాడు. సమాధానకరమైన జీవితాన్ని దేవుడు నాకు కలగజేస్తాడు.
యెహోవా నిజంగానే దయాళుడు, ఆయనకు నిజంగానే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే సాక్ష్యం ఎప్పుడు వస్తుందంటే ప్రియముగా మనం విన్న వాక్యాన్ని బట్టి మన బ్రతుకు మారినప్పుడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాక మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిందని బట్టి ప్రియదేవులారా, దేవుడు నీకు రోగం వస్తే బాగు చేసుకోలేమని తెలుసు. అందుకే దేవుడు స్వస్థపరిచే యెహోవా నేనని చెప్పి ప్రియదేవులారా నీ కుడి చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఆయన మన చుట్టూ ఆయన కాపుదల దయచేసి ప్రియదేవులారా ఏ తెగులు ప్రియదేవులారా నీకు కానీ నీ గుడారంలో కానీ ప్రియదేవులారా వాటిని రావడానికి అధికారం ఇవ్వకుండా దేవుడు ప్రియదేవులారా కంచి వేశాడు. అందుకే ఆయన మన విషయంలోనే కాదు ప్రియదేవులారా అందరి విషయంలో దేవుడు చాలా దేవుడు దయ కలిగిన దేవుడే. కానీ ఆ దయ కలిగిన దేవుడిని మనం మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాం. ఎందుకంటే అవి అంగీకరించాలంటే మనం విమోచించబడ్డాం, కానీ విమోచించబడినటువంటి మనము ప్రియదేవులారా ఆయన మన జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మనము దేవుణ్ణి వెనక పెట్టి మనం ముందు పరిగెడుతున్నాం. అందుకే మన జీవితంలో సంపూర్ణమైన విమోచన రాలేదు. ఆయన సంపూర్ణమైనటువంటి కయాదలు పెట్టి మనల్ని విమోచించాడు, కానీ విమోచించబడిన మన జీవితంలో పరిపూర్ణత అనేది ఇంకా కలగట్లేదు. కాబట్టి ప్రియదేవులారా మన జీవితంలో ఆయన దయగలిగిన దేవుడు యొక్క దయా కలిగిన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం పొందుకోలేకపోతాం. నిజమే. ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియదేవుడు. చివరి సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి, కృప కలిగిన దేవుడు కాబట్టి, నిన్ను నన్ను కనికరిస్తున్నాడు కాబట్టి, నీ మీద నా మీద కృప చూపుతున్నాడు కాబట్టి ప్రియదేవుడు ఈరోజు మనం ఇలాగా సజీవులమై దేవుని స్తుతిస్తున్నాం. సజీవులే కదా ప్రభు అంటాడు. దాన్ని మన్ను నిన్ను స్తుతించినా అని చెప్తున్నాడు. కరెక్టే. మనం గొప్పవారు, మనము వెళ్ళిపోయిన వారి కంటే నీతిమంతులు మనం కాదు. ఆయన స్తుతించడానికి ఆయన బిడ్డలు ఉండాలి కాబట్టి దేవుడు ప్రియదేవుడా మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు. అది నువ్వు గ్రహిస్తే, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ మర్మము నువ్వు తెలుసుకుంటే, ఆ పరమార్థము దేవుడిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు తెలుసుకుంటే మన జీవితంలో దేవుణ్ణి పరిపూర్ణంగా అంగీకరించగలుగుతాం. బ్రతికానికి ఈ సంవత్సరం ఇదిగో ప్రభువా ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక అంతస్తు వేసాను, వచ్చే సంవత్సరం ఇంకొక అంతస్తు వేయాలి. ప్రభువా ఇదిగో ఇంట్లో ఒక సెంటు కొనుక్కున్నాను, రేపటికి ఇంకో 2 సెంట్లు స్థలం కొనాలి, 2 పిల్లలు ఉన్నారు, ఒక సైటే కొన్నాను, ఇంకో సైట్ కావాలి. ఇవి నీకు కావాలంటే ఆయన నీతో ఉంటే ఇవన్నీ నువ్వు అడగవసరం లేకుండా దేవుడు అన్నీ నీకు సమకూరుస్తాడు. కానీ అడగవలసిన వాటిని మనం అడగట్లేదు ప్రియదేవులారా. అందుకే దేవుణ్ణి మనము పరిపూర్ణముగా దేవుడి దగ్గర ఆ దయాళుడైనటువంటి తండ్రిని పరిపూర్ణముగా మనము ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ఇవన్నీ నాయే అంటాడు దేవుడు, నావన్నీ మీవే అంటాడు దేవుడు. ఉదయకాల రాత్రికాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేసిన బట్టి చెప్తాను. రాత్రి మా చిన్నోడు అన్నాడు, దేవుడి దగ్గర ఉన్న దూతని దేవుడు గెంటేశాడు కదా, మరి ఆ దూత ఆ సాతాన్ని దేవుడు గెంటేసినప్పుడు గెంటిన సాతాన్ని దేవుడు స్వాధీనం ఎంచుకుని అన్నిటిని చెయ్యొచ్చు కదా అని ఆడికి అర్థమైన రీతిలో ఆడు అడిగాడు. దేవుడే కదా, ఆయన అన్నీ చేయగలడు కదా, మరి సాతాన్ గడు ఎలా చేస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అని నన్ను ప్రశ్నించాడు. ఆడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇదేట్రా బాబు ఇలా అడుగుతున్నావు, నిజమే కదా, ఆడు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఆడి జ్ఞానాన్ని బట్టి ఆడు అడిగాడు. కరెక్టే, ఆయన దేవుడై ఉన్నాడు. మరి దేవుడు అతని మాట ఎదిరించాడు కాబట్టి తోసేశాడు కదా. తోసేసిన వాడు ఇంత ప్రజలందరినీ ఇంత బాధ పెడుతుంటే దేవుడు వాడిని గద్దించట్లేదా, దేవుడు ఆడిని ఏమీ చేయట్లేదా, ఆయన దేవుడే కదా అన్నాడు. అప్పుడు వీడి అడిగిన దానికి నాకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక నేను అడిగి ఒక ఉదాహరణ చెప్పాను. ఒరే నేను ఎవరని రా అన్నాడు. డాడీ అన్నాడు కదా, నువ్వు ఎవరు అంటే నీ కొడుకుని అన్నాడు. సరే నేను ఒక విషయం చెప్తాను, నీకు అర్థమవుతుంది రీతిగా నేను చెప్తాను విను అన్నాడు. నేను ఏదైతే సంపాదించానో అది నీకు రాసి ఇచ్చేసాను రా, నీకు హక్కుగా రాసి ఇచ్చేసాను. నేను రాసి ఇచ్చిన తర్వాత నేను వృద్ధాప్యానికి వచ్చేసాను. నువ్వు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశావు. నన్ను చూడకుండా. నాకు కలిగిందంతా నీకు ఇచ్చేసాను, నాకు కలిగిన అధికారము, నాకు ఇచ్చిన ఆస్తి అంతా నీకు ఇచ్చేసాను. కానీ కొన్నాళ్ళకి నువ్వు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశావు. అప్పుడు
నీకు ఇచ్చినట్టు అధికారాన్ని, నీకు ఇచ్చిన ఆస్తిని తిరిగి నేను ఇమ్మని అనుకో, నువ్వు నాకు ఇస్తావా అన్నాడు. లోకానుసారంగా నాకు దాని మీద ఏ అధికారం ఉండదు. అలాగే నేను బలవంతంగా అడిగితే నువ్వు నాకు ఇస్తావా అన్నాను, నేను ఇవ్వను అన్నాడు. దేవుడు దేవదూతల్లో అతి ముఖ్యమైన దూత ఆవిడే. అదే ఏదైతే లూసిఫర్ అని ఉందో దేవుడితో సమానంగా అధికారం ఇచ్చాడు దేవుడు. నన్ను స్తుతించాలి, నన్ను కనపరచాలి. ఇదిగో సృష్టిని సృష్టించి, మనుషులు సృష్టించి, ఇదిగో నేను ఆ భూలోకంలోకి వచ్చినప్పుడు మీరందరూ నన్ను, మనుషులతో పాటు మీరు నన్ను కనపరచాలంటే వాడు అన్నాడు నేను దేవుడితో సమానం కదని గర్వించి, ఇదిగో గర్వించాడు. వెంటనే దేవుడు త్రోసివేశాడు. కానీ దేవుడి దగ్గర ఉన్న అధికారం అంతా దేవుడితో వాడు సమానం అనుకున్నాడు. కానీ అధికారం ఇచ్చాడు, కుమారుడికి అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని వాడు ఇప్పుడు మంచి కొరకు ఇచ్చినటువంటి దాన్ని వాడు చెడు కోసం. మొదటిగా తండ్రి ఆటల్లో ఉన్నారు, స్తుతి ఆరాధనలు ఉన్నారు. ఆయన దూరం ప్రాంతం దాసులను బట్టి అనేక మాటలు మీరు మాట్లాడారు అయ్యా. ఆ మాటలు విని విడిచిపెట్టకుండా మన హృదయాలు అనంసించుకొని ప్రభా, దేవాతి దేవుడా, పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దాని ప్రకారం మీ జీవితానికి సహాయం చేస్తే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ మధ్య రాబడిలో ఎటువంటి లోటు ఉండదని దాసుడు దానిగా మాట్లాడే తండ్రి నీకు వందనాలు స్తుతులు. నేను తావు తప్పున్న బిడ్డల వల్లే ఉండి మా గృహానికి మేమే తండ్రి ప్రభా, ఏ మార్గం దీవులు లేకుండా కాపాడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు. నీ దాసుడు ఏవైతే మాటలు విత్తి మాట్లాడారో ప్రభా, ఆ ప్రతి మాట మన హృదయంలో ఉంచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాని ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి సయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరలోకమందు నా తండ్రి ఆలకించే దేవుడా, మాట్లాడే దేవుడా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా ఆనాడు తండ్రి ప్రభా దాసుడు తండ్రి ప్రభు ఇతని ప్రతి ఒక్క మాటకి తండ్రి జవాబు మీరు ఇచ్చారు బాబు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి బాబు. పరిశుద్ధాత్మ దేవుడా, పరలోకమందున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ బంగారు పాదాలు పట్టుకొని బతిబలాడుతున్నాను అయ్యా, నీకు వందనాలు స్తుతులు. ఈ సంవత్సరం చివరి దినంలో చివరి వారిలో తండ్రి ఉన్నాం బాబు, నీకు వందనాలు. నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి ఎంతగానో సహాయం చేసావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన పరమ తండ్రి, పరలోకపు తండ్రి అయ్యా, తావు తప్పే బిడ్డలుగా కాకుండా తండ్రి నాయన నీ మందిర ఆభరణలో తండ్రి ఈ జ్ఞాపం చేసే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాను అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవగల తండ్రి, సజీవుడ నేర్చు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాను. చివరి దినంలో ప్రభా ఎవరైతే తండ్రి నాయన తావు తప్పి తిరుగుతున్నామో తండ్రి ప్రభా, నేను విడిచిపెట్టి తండ్రి ఏమీ మేము చేయలేం బాబు, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరుంటేనే కార్యం జరుగుతుంది బాబు. నీ మందిర లాభంలో తావు తప్పకుండా విజ్ఞాపం చేస్తేనే మేలు చూస్తాం బాబుయ్యా. మీరు మాట్లాడారు బాబు, నీకు వందనాలు. దాసులతో మాట్లాడారు, కుమారుడితో మాట్లాడారు తండ్రి నాయన. నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి ఎదురు వచ్చి తండ్రి కొత్త సంవత్సరంలో తండ్రి నాయన కొద్ది మాత్రమైన జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మధ్యాహ్నం సమయంలో చేసిన ప్రార్థన ఆలకించండి. చిన్న ప్రార్థన పాదశాన్ని మహిమ పొందమని యేసయ్య పుణ్యాన్ని పెట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా
ఇప్పుడు ఎప్పటిలాగే మంగళవారం రాత్రికి పెద్దపాలెం గ్రామంలో 31వ తారీఖు రాత్రి ప్రార్థన. అది మీకు అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు వాహనాలు లేవని చెప్పేసి ఎవరు మానేకండి. దేవుడు ఏది ఏర్పాటు చేస్తే ఆ వాహనాన్ని పట్టుకొని ఆ స్థలానికి వెళ్ళిపోవడం. పెద్దపాలెం దగ్గరే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ వీలైనంత వరకు రాజు ఆ సమయాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఒకవేళ రాలేని పక్షంలో నాకు చెప్పలేదని ఎవరు కూడా అనకండి. ఈరోజు రాలేదు, నడుచుకుంటైనా రావాలా, అది అందుకని మరి ఆ సమయంలో ప్రార్థన మరి ఘనంగా జరగాలని, ఫస్ట్ తారీఖు ప్రార్థన కూడికి కూడా ఘనంగా జరగాలని ఇప్పటి నుంచి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కూడా మంచి వాతావరణం ఇవ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నేను నరేష్ చెప్పి ఉన్నాడు. మరి ఎందుకంటే కొంచెం ముందుగా వస్తే 1 గంట 2 గంటలు ప్రార్థన చేయడానికన్నా అవకాశం ఉంటుంది. పనులైతే దేవుడే ఏర్పాటు చేస్తారని చెప్పడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం అంతా ఘనంగా జరిగిన అలాగే నేలకొండల ప్రాంతంలో మరి నేను వెళ్ళవలసి ఉంది. మరి ప్రతి సంవత్సరం జరిగే విషయమే. దేవుడి చిత్తమైతే మరి ఈ సంవత్సరం అక్కడ భోజనాల కార్యక్రమం లేదు కాబట్టి తిరిగి పెద్దపాలెం సంఘానికి వచ్చే అవకాశం దేవుడు ఇవ్వాలని నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే ఎంతవరకు 4 రోజులైంది ద్వారకా వచ్చి మరి ఈ రోజు తిరిగి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతుంది. పాప గురించి కూడా దేవుడు ఆయుష ఆరోగ్యం ఇవ్వాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ యొక్క మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఈ సంవత్సరం 2024వ సంవత్సరం ఈ చివరి ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులు చేశారు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభా. సర్వశక్తి కలిగిన నీ నామానికే మహిమ కలుగునట్లుగా నిజమే తండ్రి నాయన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఊపిరైతే నీ ఉంచకపోతే మేము ఏమీ కూడా చేయలేము తండ్రి. దేవా, మా ప్రాణాత్మ శరీరాలు మీ స్వాధీనం అందించారు నాయన. మమ్మల్ని సజీవులుగా ఉంచారు నాయన. మిమ్మల్ని స్తుతించే బ్రతుకులు మీరు దయచేశారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మేము మా కుటుంబాలు కూడా మీ సన్నిధిలో ఉండే భాగ్యము బ్రతుకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నూతన సంవత్సరాలు అడుగు పెట్టడానికి మరి 2 దినాలు మాత్రమే ఉన్నాయి ప్రభా. ఈ 2 దినాలు ఎవరు బలహీనులు కాకుండా కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. సంఘ బిడ్డలందరూ కూడా నీ మందిర ఆవరణంలో ఉండినట్లుగా కృప దయచేయండి. ఈ దినం రాలేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా దయతో క్షమించండి. దేవై చివరి ఆరాధన పోగొట్టుకుని ఉన్నారు ప్రభా. మరి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అలాగే తండ్రి, బిడ్డల కానుకలు సమర్పించి ఉన్నారు. మీ సేవలో వాడపడటానికి సహాయం దయచేయండి. సమస్తమైన కార్యములు కూడా మీ ఆధిపత్యములో జరిగిస్తున్నందుకు వందనాలు. నీ ఉచితమైన కృప, దయ, ప్రేమ, కనికరం మా జీవితాల్లో మీరు కనపరిచినందుకు స్తోత్రములు నాయన. మీరే ఆది నుంచి అంతవరకు నడిపించారు, మీకు వందనాలు. మొదటి ప్రార్థనలో సాయం చేశారు, 2వ ప్రార్థనలో సహాయం దయచేశారు. ఈ ఆరాధన అంతట్లో మీరుండి మీ దాసులను వాడుకున్నారు. నీ యొక్క దాసులు దూర ప్రాంతంను తీసుకుని వచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరే దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన స్థలాల్లో నీ దాసులు వాడబడులాగును కూడా సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యము ఆయుష్ దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, మహిమ తెచ్చుకోండి. అలాగే తండ్రి, సాక్ష్యం చెప్పి నీ ప్రియ కుమారుడిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక తన యొక్క జీవితంలో తండ్రి ఏ విధమైతే నీ యొక్క మార్గములో అనుసరించి నడిచాడో నాయన వివరించి ఉండగా మా యొక్క జీవితాల్లో కూడా తండ్రి నీకు సమీపంగా ఉండే బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు స్తోత్రాలు అయినా వినడమే కాకుండా దాని ప్రకారంగా జీవించే బ్రతుకులు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోండి, సమాధానం కలుగు చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.